నాన్న మా ఇల్లు కలిసి అయితే మేము ఎక్కడ బతకాలి? మీలా మాకు 2-3 ఇల్లు లేవు. ఆసి రాత్రి మళ్ళీ కల్లోకి వచ్చావు. ఇప్పుడైనా మచ్చ పడిందేమోనని. నేనే మాట్లాడుతూ నువ్వే మాట్లాడుతున్నావు. ఇలా రా రా, నీకు జ్వరం రప్పించేస్తాను. సారీ. ఇప్పుడు నాకెంత కోపం వచ్చేస్తుందో తెలుసా? కానీ నేను ముసల్దాన్ని అయిపోతే నువ్వేమైపోతావో అని నేను కోపట్లేదు. రా, ఇంకొంచెం దగ్గరికి రావచ్చు ఆసి గారు. నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు. నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకగలను. వచ్చేసింది. నాకు వినిపించట్లేదు, నేను ఇంటికి వెళ్ళను. ఏంటే ఇప్పుడైనా రావడం? రావడమే ఏటే కోళ్ళ పిల్ల, నా కొడుకుని సో నోరేసుకుని మీదడిపోతున్నావట. ఇదిగో నువ్వు వరుసనా కలిసినా ఆడని కాబోయే మొగుడు, గుర్తెట్టుకో. మొగుడిని అదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్లు చెప్తుంది. ఇదిగో నానా, నేను అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి. తొందరపడడం అందరికీ మంచిది. అన్నయ్య లేడా? కనకం కనకం, అయ్యా ఇంటికొచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అని అడిగేది లేదా? తీసుకొస్తానయ్యా. నువ్వెంత అడ్డుపడ్డా నేను అడగాల్సిన అడిగే వెళ్తాను. ఏ నా మేనకోడని అడిగే హక్కు నాకు లేదా ఏంటి? ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడూ ఉంటాది, కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది. ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వం తెగిపోయింది. ఇప్పటికిప్పుడు నీ మొగుడెక్కడుంటాడో చెప్పవే. నీ ఎంత సౌకర్యంగా నీ తలదించుకోలేను. ఏటే పరువు తక్కువళ్లతో రాయన సంబంధం కలుపుకోడు. అది కాదన్నయ్యా. నీది బంధం కాదనిలేవు, అది బంధుత్వం. మళ్ళీ కలుపుకోలేవు. టీ తాగేలేవు. మా ఇంటికి వెళ్ళి తాగుతానులే. దామెర పనీంద్ర నీకు తెలుసు కదా, మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు. మనోడే 2 రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు. అది కాదురా, ఉప్పాడ మత్స్యకారులందరికీ హెచ్చరిక. ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ 17వ తారీఖు నుండి జూన్ 3 వరకు 45 రోజులు ఎవరైనా సముద్రం మీదకి బోటేసినా వలేసినా జరిమానా విధించబడ్డహో. మనం పాటుపడగా సంపాదించుకున్న డబ్బుల్లో 10% ఈ ఉండిలో దాచుకున్నాం. ఇది చేపలు గుడ్డెట్లే సమయం కాబట్టి ఏటకెళ్ళని 45 రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతుకు తెరువు ఇదే. మన డబ్బే మన 150 కుటుంబాలకి సమానంగా పంచుతున్నానో జాగ్రత్తగా కట్టెట్టుకోండి. తీసుకో దేవుడు. నా డబ్బులు కూడా తీసుకోపామా. ఎవరు 2 రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. అందరూ వచ్చేసినట్టేగా. వచ్చేసాను నాన్న. పడవలన్నీ ఒడ్డెట్టయిందిరా. ఆయన గారికి లెక్క చెప్పాలిగా.
కి కాలేజ్కి రా. పోనీ. రే అందరూ బోట్టు ఒడ్డును పెట్టేశారు కదా, పిల్ల చెల్లాన్ని కనికరించకండి. నోటి దగ్గర కూడుందని కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పారేయండి. తెల్లారేసరికల్లా వాళ్ళ ఇల్లున్న చోట్ల రాయనం ఫిషింగ్ యార్డ్ అని బోర్డు కనపడాలి. అట్టగే రే పోనీరా. ఏమైందేమమ్మా చెప్పు. మనసేం బాలేదాసి, అలా సముద్రం మీదకి వెళ్దామా? ఇప్పుడా? సముద్రం మీదగా? ఇప్పుడు ఎలాగో సముద్రం మీద ఓ బోట్ కూడా వెళ్ళదు కదరా. మీరు ఎంత కావాలంటే అంత పేమెంట్ చేసుకోవచ్చు. ఒరే చేపలు ఉంపు కడతారా? పాపం కదరా. గుంపు కట్టడం అంటే పేమెంట్ చేసుకున్నాం కదరా. అయ్యి పేమెంట్ చేసుకుంటే మీరు పేమెంట్ చేసుకుంటున్నారు. మీరే మాట గట్టిగా అనలేదు. వచ్చేయండి. సరే చూడలేదు కదా. ఏమైంది? ఆయిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడెలా? నేను పనిలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాలే. అయ్యా ఆ కాలేజీ బస్సు వచ్చే ఏడైనా బేబమ్మ ఇంకా ఇంటికి రాలేదయ్యా. ఏంటి? హలో, నేను రాయనం మాట్లాడుతున్నాను. చెప్పండి రాయన గారు. బస్ ఇంకా ఊళ్ళోకి రాలేదంటే? రాయన గారు, దీపం ఇంకా ఇంటికి రాలేదు. ఒంట్లో బాగోలేదని చెప్పి మేడం పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయిందండి. నువ్వు ఎలర్ట్గా ఉన్నావా లేదా అని చెక్ చేశాను. పాప స్నేహితులతో సినిమాకి వెళ్ళుంటది. ఒక అరగంటలో వచ్చేద్దదిలే. ఏంటి? అలాగేనయ్యా. ఫిషింగ్ యార్డ్ కోసం కొమ్మలు లాగేసుకుంటారా? మా నాశనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం కూడా. చూడరా ఈ బేబమ్మ గారు ఒకరు ఎప్పుడు చూసినా సముద్రం పక్కనే తిరుగుతా ఉంటారు. బట్టలు నిండా ఇసుకే.
తెలిసినాయి? ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళాను నాన్న.